గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఇన్ని చెప్తున్నారు, ఇన్ని పథకాలు, ఇన్ని కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకొచ్చారు అంటే తెలంగాణలో ఏం పీకి కట్టకట్టారని దేశ రాజకీయాల్లోకి వెళ్ళారు, టీఆర్ఎస్ని ఎందుకని బీఆర్ఎస్గా మార్చారు అనే మాట. కవిత గారిని నేను ఒకటే అడుగుతున్నాను. కేసీఆర్ గారి అంటే ఆయన చాలా ముందు చూపుతోని కేసీఆర్ గారు తీసుకొచ్చిన అనేక కార్యక్రమాలని అనేక రాష్ట్రాలు కాపీ కొట్టినాయి. ఉదాహరణకు మిషన్ భగీరథ, ఆడపిల్లలు ఎవరు పొద్దున్న లేస్తే ఆడవాళ్లకు నీళ్లతో అవసరం, వంట చేసుకోవాలన్నా, ఇల్లు చూసుకోవాలన్నా. కాబట్టి ఆయన 2018 ఎన్నికలకు పోయే ముందే ఏ ఒక్క ఆడపిల్ల బిందెనెత్తుకొని రోడ్డు ఎక్కొద్దు, అట్లంటే నాకు ఓట్లు వేయొద్దు అని చెప్పి అంత గొప్పగా మిషన్ భగీరథను తీసుకొచ్చి ఇంటింటికి నల్లా ఇచ్చి స్వచ్ఛమైన నీళ్లు తాపించిన గొప్ప నాయకుడు కేసీఆర్. దాన్ని అనేక రాష్ట్రాలు కాపీ కొట్టిన తర్వాత స్వయంగా భారత ప్రభుత్వమే, ప్రధానమంత్రి గారే హర్ ఘర్ జల్ అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే మేము ఇచ్చిన రైతు బంధును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కిసాన్ వాళ్ళు రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సాయం చేసే ప్రయత్నం, కొన్ని రాష్ట్రాల్లో రైతులకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రైతు బంధు కార్యక్రమాన్ని వేరే వేరే రూపాల్లో వేరే వేరే పేర్లతో అమలు చేశాయి. అలాంటప్పుడు ఇది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇది దేశవ్యాప్తంగా అమలు జరగాలి. దాని మీద రాజకీయ ఒత్తిడి, ఒక ప్రభుత్వం మీద, ఒక పార్టీ మీద రాజకీయ ఒత్తిడి పెరగాలి అని అంటే పార్టీని జాతీయ పార్టీగా చేయాలని కేసీఆర్ గారు సంకల్పించి భారత రాష్ట్ర సమితి చేశారు. సరే, మేమేం ఫలితం సాధించాం, దానివల్ల ఏం సాధించాం అనేది పక్కన పెడితే, మరి ఈమెకు నచ్చని కేసీఆర్కి వద్దని చెప్పిన కవిత గారు ఎందుకు తెలంగాణ జాగృతిని భారత జాగృతి అని పెట్టుకుంది? నచ్చలేదు కదా, తన సంస్థ తన చేతిలోది కదా, అది కేసీఆర్ది కాదు కదా. నేను తెలంగాణ జాగృతి పేరుతోని అనేక మంది యువకులను, మహిళల్ని తెలంగాణ వైపు, బీఆర్ఎస్ వైపు తీసుకొచ్చిన అని చెప్పే కవిత గారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ఎందుకు మార్చిండ్రు, జాతీయ పార్టీకి ఎందుకు పోయినరు అనే ఆమె తన ఎంపీకి పందిరేసిందని మరి తన తెలంగాణ జాగృతిని భారత జాగృతి అని చేసింది. నిన్నంతా మండలిలో చెప్పారు కదా తెలంగాణ జాగృతిగా తను ఏం చేశారు, సినిమాలకు సంబంధించి కావచ్చు, సంస్కృతి, బతుకమ్మ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేను ఇన్ని చేశాను, బీడీ కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికుల కోసం ఇన్ని పోరాటాలు నేను చేశాను కాబట్టి అది దేశవ్యాప్తంగా విస్తృతం చేయడానికి కదా భారత్ జాగృతి అయింది. అదే కదా, అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా అంటే ఒక సంస్థగా తను వాళ్ళని జాగృతం చేసిన అని చెప్పే కవిత గారు, మరి కేసీఆర్ గారు స్వయంగా అంటే తెలంగాణ ప్రభుత్వ సంపద పెంచి పేదలకు పంచిండు కదా, ఆయనకు లేని అర్హత ఆమెకి ఎక్కడి నుంచి ఉంది? అలా అంటే అనేక పార్టీలు ఇప్పుడు తనంటుంది నేను రాజకీయ పార్టీ పెట్టి మళ్ళీ వస్తా అని. అవును, ఇప్పుడు 69 నుంచి ఉద్యమం నడుస్తే ఎవరితోని కానీ ఇన్నేళ్ల ఉద్యమ ఎవరితోని సాధ్యపడని తెలంగాణ, కేసీఆర్ గారి అల్పెరగని పోరాటం, సావు నోట్లో తలపెట్టి ఆయన ఉద్యమం చేసిన తీరు, సకల జనులను ఒక తాటి మీదకి తీసుకొచ్చిన తీరు చూసే కదా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గి భయపడి ఆ రోజు తెలంగాణ ఇచ్చింది. అలాంటి అద్భుతమైన నాయకుడు ఆయన. ప్రతి ఏం చేసినా ఒక మనసు, ఆయన ఏదో భారత రాష్ట్ర సమితి పెట్టంగానే ఏదో అధికారం వస్తుంది, ప్రధానమంత్రి అయిపోతాడు. తెలంగాణ వచ్చే రోజు కూడా, తెలంగాణ సాధించినప్పుడు కూడా ఆయన ఏదో ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే అధికారాన్ని అనుభవించాలనే ధ్యాస ఆయనకు ఎప్పుడు లేదు. అట్లంటే ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఆ పదవిని అనుభవించాలి, ఆ హోదాను అనుభవించాలో అనుభవిస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు ఆ డాంబికాన్ని కానీ అంటే అట్లాంటి నేను ఒక ముఖ్యమంత్రిని అనే అహం కానీ అవన్నీ ఎప్పుడు ప్రదర్శించలేదు. ప్రతిసారి దేని గురించి ఆలోచించినా ఆయన ప్రజల కోణం నుంచి, ప్రజల పక్షం నుంచి ఆలోచన తప్ప, పేదవాడికి ఏమైనా జరిగింది, ఇంకేం జరిగితే బాగుంటుందనే ఆలోచన తప్ప ఆయనకు వేరే ఇదే లేదు. అది తెలంగాణ రైతులకు జరుగుతున్న మంచి దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు జరగాలని, లేకపోతే దేశవ్యాప్తంగా ఇవన్నీ అమలు కావాలని చెప్పి ఆయన ఆరాటం తప్పన తప్ప తను బతుకమ్మ ఇది చేసింది. దేశమంతా బతుకమ్మ ఆడదు కదా.
ఇక్కడ తెలంగాణలో ఉండే సింగరేణి సంస్థను కేసీఆర్ గారు అందులో లాభాలను అక్కడ కార్మికులకు పంచి దాని అంటే కవిత గారు కేసీఆర్ గారి సహకారం లేకుండా, కేసీఆర్ గారి మద్దతు లేకుండా, కేసీఆర్ బిడ్డ కాకుండా ఉంటే కవితను బయటకు వచ్చి నిలబడమనండి. ఇప్పుడు అవన్నీ చేసింది కేసీఆర్ మద్దతుతో కదా, ఈ ప్రభుత్వం మద్దతుతో కదా. అవన్నీ మర్చిపోయి తనేదో సృష్టించి బ్రహ్మలోకం నుంచి వచ్చి ఇప్పుడే సృష్టించి చేస్తున్నట్టు మాట్లాడితే నమ్మటానికి కూడా మాట్లాడటానికి కూడా కొంత ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు వ్యక్తిగా వెళ్తున్నాను, శక్తిగా తిరిగి వస్తాను అనే ఒక మాట. ఇప్పుడు కేసీఆర్ సపోర్ట్ లేకుండానే నా అంతటి నేను నిలబడగలను. కేసీఆర్ ఆమెకు శక్తి అండి. కేసీఆర్ లేని కవిత వ్యక్తిగా కూడా అంటే ఒక సమాజంలో ఒక గౌరవప్రదమైన ఇది కూడా ఆమె పొందలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇన్నేళ్ళు ఎవరో, ఇప్పుడు నేనున్నానండి, ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చాను, అనేక ఒడుదొడుగులు ఎదుర్కొని ఇక్కడ వరకు వచ్చాను. తను కేసీఆర్ బిడ్డగానే కదా. కవిత తన ఇంటి పేరు కూడా మార్చుకోలేదు కదా అండి, కల్వకుంట్లానే పెట్టుకుంది. తన భర్త ఇంటి పేరు వేరే కదా, కల్వకుంట్ల కవితగానే తను చలామణి అవుతుంది కదా. శక్తిగా వస్తే మంచిదే, చూద్దాం. ఈ దేశంలో రాష్ట్రంలో అనేక మంది మహిళలు చాలా శక్తివంతులు, చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు. తను కూడా అలా వస్తే మంచిది. అంతేగాని దానికోసం ఏడ్చి పెడబొబ్బులు ఇవన్నీ ఎందుకు? దానికోసం మమ్మల్ని తను సభ్యురాలుగా కౌన్సిల్లో ఉండి కౌన్సిల్ ద్వారా తను ఎన్ని సమస్యలు ప్రస్తావించింది, ఎన్నిటికి పరిష్కారం దొరికినాయి, ఎన్ని సభ ముందు సమాజం మీద ఉంచింది అనేది మాట్లాడాలి. అంతేగాని తన వ్యక్తిగతంగా తనకు జరిగిన నష్టం ఏదో జాతికి జరిగినట్టు, దేశానికి జరిగినట్టు, ప్రతి ఒక్కరికి జరిగినట్టు మాట్లాడటం, జరగని అన్యాయాన్ని, జరగని నష్టాన్ని ఆమె జరిగినట్టు. ఇప్పుడు చాలా మంది వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులే అడుగుతారు కదా. ఇప్పుడు వాళ్ళ సొంత సోదరి అడుగుతుంది. ఎప్పుడు 12,000 15,000 ఉన్న ఇంటి కిరాయి ఇంట్లో ఉన్న కవిత ఇవాళ ఎట్లా ఇల్లు కట్టింది అని అంటే తనేం సమాధానం చెప్తుంది? అడగకూడదు. ఒక ఆడపిల్లగా నేను అడగకూడదు, కానీ తనేం సమాధానం చెప్తే చెప్పండి. తను ఇవాళ ఉన్న ఆమె అంటే ఒక ఆ హోదా, లగ్జరియస్ లైఫ్ ఎక్కడి నుంచి లీడ్ చేస్తుంది? వ్యాపారాలు ఉన్నాయి, భర్త అనిల్ కుమార్కి వ్యాపారాలు ఉన్నాయనే కదా. అంటే కేసీఆర్ అనే, నీ పెళ్ళికి ముందు నువ్వు పుట్టింది కేసీఆర్ ఇంట్లో. కేసీఆర్ ఆమె పుట్టక ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నారు కదా. కేసీఆర్ అనే నాయకుడు కడుపులో పుట్టకపోతే నీకు అవన్నీ ఎక్కడ జీరో కదా, చాలా పెద్ద జీరో కవిత అనే మనిషి. ఇప్పుడు కేసీఆర్ ఏమీ మాట్లాడట్లేదు కవిత గురించి ఇప్పటిదాకా. అసలు అరెస్ట్ దగ్గర నుంచి కావచ్చు, బెయిల్ మీద వచ్చిన తర్వాత, సస్పెన్షన్ తర్వాత, ఇప్పుడు వెరీ రీసెంట్గా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్. బట్ కవిత మాత్రం ప్రతిసారి పదే కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ గురించి, ఆ పార్టీ లీడర్ల గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారి గురించి మాట్లాడింది. ఏదో బలహీన పరచాలని చెప్పి ఏదో ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవి కాదు, రీల్స్ కాదు, ఇట్లా చేయాలి, సోషల్ మీడియా కాదు, ప్రజల్లో వచ్చి పోరాడాలనే. తర్వాత హరీష్ రావు గారిని, సంతోష్ గారిని చేసింది. ఇప్పుడు అక్కడ ఏం ఫలించట్లేదు, ఆమె పావులేమీ పారట్లేదు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకుంది. అంటే కార్యకర్తలు చూస్తూ ఉన్నారు. నిజంగా కేసీఆర్ గారు ఏదైనా మాట్లాడిన రోజు ఇక తను మాట్లాడే మాటలకు చాలా ఇది ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు కూడా అనేక మందిని, కేసీఆర్ గారిని అనరాని మాటలు అన్న వాళ్ళనే క్షమించి దగ్గర తీసుకున్న గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్. అట్లంటే మనం చూసాం, కొండా సురేఖ మాన్కోట్లో ఏం మాట్లాడింది కేసీఆర్ గురించి. జగన్ని తీసుకొచ్చే క్రమంలో రాళ్ళేసిన రోజు మళ్ళీ వచ్చి అన్నాని కాళ్ళు పట్టుకుంటే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిండు ఆమెను. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ మాట్లాడట్లేదు కవిత గురించి? ఇంత జరుగుతోంది, ప్రతిరోజు బీఆర్ఎస్ లీడర్లనే అంటోంది. కాలమే సమాధానం చెప్తుంది. కవిత మాటలకు కాలం తప్పకుండా సమాధానం చెప్తుంది. ఇవాళ ఇంత ఎగిరి పడే కవిత మళ్ళీ 6 నెలలకో, మళ్ళీ ఎన్నికల తర్వాత ఎక్కడ ఉంటుందో కవిత వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుందా? తనే ఒక పార్టీ పెట్టుకుంటానని చెప్తోంది కదా. పెట్టుకొనియండి, మంచిదే. కానీ బీఆర్ఎస్ మీదనే ఎందుకు ఈ విమర్శలు? బీఆర్ఎస్ మీదనే ఇన్ని రోజులు అందులోనే
ఉండి అందులోనే అన్ని అనుభవించి మళ్ళీ తను కూర్చున్న కొమ్మను తనే నరుక్కుంటూ మాట్లాడటం, తను కొమ్మ నరుక్కుంటే వేరు, కానీ చెట్టునే నరికేస్తా అని చెప్పి మాట్లాడటం ఆమె వల్ల కాదు. కవిత గారు ఇంకెక్కువ బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడితే తను ఇంకా పల్సన్ అయిపోతుంది తప్ప ఆమెకు జరిగే లాభం కానీ ఒనగూరేది కానీ ఏమి ఉండదు అనేది తను గ్రహిస్తే మంచిది. అది ఎంత త్వరగా గ్రహించి తను అంత జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సో కుటుంబాన్ని దూరం చేసుకున్నాను, అష్ట కష్టాలు పడ్డాయి, ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది, ఆ తర్వాత బలవంతంగా బయటికి ఘోరంగా అవమానించి పంపించారని తను ఏడుస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, ఎందుకని కేసీఆర్ మాట్లాడట్లేదు అనేది అనుకుంటారు కదా ప్రజలైతే. జరగలేదు కాబట్టి మాట్లాడట్లేదు. ఆమెకి ఏ నష్టము ఏ అన్యాయం జరగలేదు కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడట్లేరు. అంటే ఇప్పుడు తను ఎంపీ గెలిచింది, తన ఎంపీ ఓడిపోయింది, తనలాగే చాలా మంది ఓడిపోయారు, ఎవరికి అవకాశం రాలేదు. కానీ తనకు 2 సార్లు అవకాశం కౌన్సిల్లో ఇచ్చారు కేసీఆర్ గారు. తనకు అన్ని రకాలుగా ఇప్పుడు తను పట్టించుకోలేదు అని ఆమె మొత్తం బెయిల్ కావాల్సిన ఖర్చులన్నీ, తను ఢిల్లీ ఖర్చులని కేసీఆర్ గారే పెట్టారు కదా, బిడ్డగానే పెట్టారు కాబట్టి పార్టీ పైసలు కాదు, కేసీఆర్ గారి సొంత డబ్బులతోనే బెయిల్ కానీ అవన్నీ చేశారు. కేసీఆర్ గారు దగ్గర అంటే ఎక్కువ లబ్ధి పొందింది కాబట్టి అనవసరంగా మాట్లాడుతుంది, ఎప్పుడప్పుడు ఊరుకుంటుందని కేసీఆర్ గారు భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే అయితే అసలు వేరే మహిళల గురించి ఆయన చాలా తక్కువ. ఇప్పుడు అలాగే చాలా మంది కేసీఆర్ దగ్గర అన్ని రాజకీయాలుగా పదవులు తీసుకొని అన్ని అనుభవించి బయటికి పోయి మాట్లాడిన వాళ్ళ మీద కూడా ఎప్పుడు మాట్లాడలేదు కేసీఆర్ గారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా పార్టీ నాయకులు మాట్లాడతారు కానీ తను ఎవరి గురించి ఇంత పల్లెత్తు మాట మాట్లాడలేదు. అది ఆయన సంస్కారం, అది ఆయన హుందాతనం. అంతేగాని ఇవన్నీ చిల్లర వేషాలు వేసి ఈ కప్పిగంతులు వేసే వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు ఆయన. ఇప్పుడు ఆయన అంటే వాళ్ళ గురించి మాట్లాడి పల్చన కావటం కూడా సరైనది కాదని నా భావన. మాట్లాడకూడదు, కేసీఆర్ గారు మాట్లాడకపోవటమే మంచిది, అదే సమాధానం.